ఏమయ్యా ఏ అడిగి పెడుతున్నారయ్యా వచ్చి ఒక పిల్లలు పట్టుకున్నారా ఈ సాక్షుల కన్నా నిలిచిన సాక్షుల ఆధారాలు ఈ సృష్టిలో లేవు. ఇలా ఎల్లిపాయలు మొత్తం ఒలుచుకోవాలండి. కొన్ని ఏమో పొట్టు ఉంచాలి, కొన్ని మొత్తం పొట్టు తీయాలి, గర్భం నుండి పొట్టు వేరు చేయాలి. వచ్చేసా ఇదిగోండి ఇందా మనం మిర్చిన కర్ర ఇది నీళ్ళు అక్కడ దగ్గరికి ఒక అడుగు దాపి నేను అడుగు నీళ్ళ దగ్గర ఎంతసేపు వస్తాయా ఇది ఎంత బలం అవడానికి కారణం వెనకాల ఈ సైజు ముక్కలు కోసుకోవాలి. ఇదిగోండి ఇదా క్లీన్ చేసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి. కొన్ని మిక్సీలో వేసుకొని పచ్చగా దంచుకోవాలి. కొన్ని ఇట్లానే ఉంచుకోవాలి. కారం ఒక గిద్దెడు, ఉప్పు ఒక గిద్దెడు తీసుకున్నాను. ఇక మొత్తం అంటే మూడింటిని కూడా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మేము ఇలా తీసుకున్నాం. 90 కాయల ముక్కలు కూడా అంటే ఒక 5 కాయలు మిస్ అయ్యాయి. సో 90 కాయల ముక్కలు కూడా ఇది ఒక 85 కాయలు. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టుకున్నామండి. మొత్తం అవి తుడవాలి. ఇందాక తుడిచే ప్రాసెస్ కూడా చూపించాను. సో ఇలా ఇందాక బిఫోర్ వీడియోలో ఎల్లిపాయలు, కారం, ఉప్పు దంచుకున్నాం కదా, ఇదిగోండి మామగా తీస్తున్నారు. ఇలా నెక్స్ట్ ఇవి విడిగా ఉంచుకోవాలి మనం అంతా లాస్ట్లో కలుపుకోవడానికి. అది మెంతిపిండి, 1/2 కేజీ మెంతిపిండి, ఇది 2 కేజీల ఉప్పు, 3 కేజీల కారం, 5 కేజీల ఆయిల్, వేరుశనగ నూనె, పల్లి నూనె, ఎల్లిపాయలు కూడా సీల్ తీసిన కారం వేద్దామా? కారం 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 ఉప్పు ఇంకో బేసం ఉండటం అది బాగుంది కానీ లేదా బతికన్నా మరి తెచ్చేదే బేసం వేసింది ఇవంతే అమ్మనమ్మా పోయి ఒక్కటి 3 దవ్వలు అంటే 3 కేజీలు 3 కేజీలు కారం, 3 కేజీలు ఉప్పు పట్టిద్దా? లెక్కే దానికి నువ్వు చెప్పిన పడ్డాయి లాలమ్మ గారా మజాక పచ్చడి పెడితే మళ్ళీ తిరిగి ఉండదు. 4:30 పోయి ఇక పోయి ఇప్పుడు ఫ్యాన్ ఎత్తే ఎట్లా ఉంటుంది? కారం పోస్తుంటే ఫ్యాన్ ఎత్తరా? యాడ ఎండ వస్తుంది, యాడికి పోయేది మనం? వివత్సమైన ఎండ వస్తుంది అసలు. 4 5 5 6 అమ్మ పిన్నాకేం చూసినవేవో అమ్మ దాంట్లో ఇద్దరు పోసినావు. ముప్పై శాతం కావాలిగా 11 కావాలా? 6 అవసరం 8 చాలు. 4 ఇంకా 4 పోతే దాంట్లో పోయి ఇట్లా ఒకటి పోసినాం కదా వస్తా కలుపుకో మందిగా సెక్షన్
మనం పోయిటాలే కొయిటాలే కలపటాలు మన దగ్గర లేదా ఇటు మళ్ళా మనకు కలపాల అది పోయి కలిసా జరుపుతుండదు పచ్చడి అంటే ఏమనుకుంటున్నారు నేనేమనుకోవట్లేదు ఆవకాయ ఆంజని కళ్ళి మళ్ళీ ఇట్లనే పాటలు వీడియో చూసినాడు మర్చిపోవాలి పచ్చడి అనుకుంటున్నా ఇది వేసి నా సామిరంగా ఒక్కొక్కరికి నోట్లో కుక్కాలి చూడలేదా పోయింది లతిక లతిక పోయింది ఇప్పుడు కాదు అది ఒకళ్ళదా ఏయమ్మా అంతేనా ఒకళ్ళ ముక్కలు ఇది మొత్తం 5 భాగాల పచ్చడి అండి సో ఒకళ్ళ భాగం పచ్చడి కలపడానికి రెడీగా ఇప్పుడు ముక్కలు గిన్నెలో వేసుకొని శనగ నూనె వేసుకున్నారు. తలుపులు అయితే మంచిగా కొంచెం వేసి వస్తుంది మీకు సౌండ్ వాళ్ళ అమ్మ తేజకారం పోతుందిగా చేసేకారం కాదు నాన్న నువ్వు ఆమె గోంగూర పచ్చట్లో తేజకారం పోసింది దాని తొంటమొఖం తీసుకొచ్చాడు రా ఉప్పుని ఎవడు తగ్గేదేలే ఇప్పుడు ఈ గ్లాస్తో 11 గ్లాసులు కారం 8 గ్లాసులు ఉప్పు అంతేనా మీరు తీసుకుంది చూపించు మరి గ్లాస్ ఈ గ్లాస్ కవర్లు తీసేనా ఈ గ్లాస్తో ఇలా కలుపుకోవాలి మీరు కారాన్ని ఇట్లా 2 చేతులు ఉపయోగించాలి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే బయట మంచిగా బయట మంచిగా అందులో పడి అంటే కారం ఉప్పు ఆ మెంతుపిండి ఎల్లిపాయలు అనేవి కలవు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ మీరా అండి పుట్టింది మాధవి గారు ఇప్పుడు నలుగురికి అంటే మా అమ్మమ్మకు పుట్టిన 4 పిల్లలకి అన్నమాట ఈ పచ్చడి షేర్ చేసేది 4 మరి మినిస్టర్ వచ్చినట్టు చేస్తున్నారుగా ఓ మినిస్టర్ వచ్చినట్టు ఎందుకు అట్ట మాట్లాడుతున్నారు కాల్ వచ్చిన తర్వాత చేయట రాక రాక అమెరికా నుంచి చెప్తాంటే పూలదండలు కట్టారా వస్తున్నాడు మా కోసం చెప్పలేదు అన్నమాట. మాకు ఎవరికి చెప్పకుండా పూలదండలు వస్తున్నాడు. మని గోలు కొంత జూరి ఏంలే మంటుంటే జూరి మా వాస్తవం వాస్తవం ఉంటదిలే బావా నీకు కాదంటలేదులే కానీ కాదు మీరు రాంగ్లో నన్ను నువ్వు వచ్చినట్టు మాకు తెలిసినే రానుకోకండి ఏంద్రా చెప్పకుండా వచ్చిన ఏంద్రా నాలుగు ఓకే లెక్క చేసి 3 గ్లాసులు పోసారు కొంచెం సగం వేసారు. ఇప్పుడు ఇది టిఫిన్ సాయంత్రం వస్తుందిలే మీకు మీ పచ్చడి మూడు ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కలిపేది ఒక ఎత్తు అనమాట. మా అమ్మమ్మ గారు కలుపుతారు ఇది. అటు పాత ముందు కడుపు ఇటు పోవాలి కాదు కరెక్టేలే అమ్మా మామూలుగా వస్తానే ఇంత నూనె సరిపోతే నేను నూనె పోయొచ్చు 50 ఏడబ్బా కొద్దిగా ఇదన్న తీరా అందులో ఆ వరిసేదే పెట్టింది కొత్తగా చెప్తుంది మీరందరూ మాట్లాడేవి కూడా మొత్తం పడతాయి దాంట్లో పాట పెట్టదా వాడు తిన్నాడు కూడా ఇంకేం తింటాడు